పుష్ప సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి అంటే, కొంతమంది మంగళం శ్రీనికి వార్నింగ్ ఇచ్చే సీన్ అంటారు. ఇంకొంతమంది బన్వర్ సింగ్‌తో క్లైమాక్స్‌లో వచ్చే ఫేస్ ఆఫ్ బావుంటుంది అంటారు. కానీ నా వరకు అయితే ఇంటర్వెల్ తర్వాత పుష్ప శ్రీవల్లి కోసం జాలరెడ్డిని కొట్టే సీక్వెన్స్ నాకు పర్సనల్‌గా బాగా నచ్చిన సీన్. అసలు అంతలా ఆ సీన్‌లో ఏముందో సుకుమార్ గారి స్క్రీన్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ సీన్ కాంటెక్స్ట్ ఏంటో చెప్తాను. విలన్ హీరోయిన్ వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేస్తాడు. హీరోయిన్ వచ్చి హీరోని హెల్ప్ అడుగుతుంది. హీరో విలన్ ని కొట్టి హీరోయిన్ వాళ్ళ నాన్నని కాపాడతాడు. చిన్నప్పటి నుండి మసాలా మూవీస్ లో ఇలాంటి సీక్వెన్స్లు కొన్ని వందల సార్లు చూసుంటాం. హీరో విలన్ ని కొట్టి హీరోయిన్ ని కాపాడడం అనేది ఓల్డెస్ట్ మసాలా మూవీ ట్రోప్. కానీ ఇక్కడ సుకుమార్ గారి రైటింగ్ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుందంటే, ఇలాంటి రెగ్యులర్ రొటీన్ సీక్వెన్స్ ని కూడా తన రైటింగ్ తో ఫిల్మ్ మేకింగ్ తో ఎమోషన్స్ లో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ అండ్ రష్మిక వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా ఈ సీన్ ని ఖచ్చితంగా ఎలివేట్ చేసింది. అందులో అసలు డౌటే లేదు. కానీ వాళ్ళు పర్ఫామ్ చేయాలంటే సీన్ లో డెప్త్ ఉండాలి, సోల్ ఉండాలి. సో సుకుమార్ గారు ఈ సీక్వెన్స్ లో సోల్ అండ్ డెప్త్ ని ఎలా అచీవ్ చేశారో ఇప్పుడు చూద్దాం. జనరల్ గా మనం సినిమా చూసేటప్పుడు ఏదైనా సీన్ బాగుంటే ఈ సీన్ కొంచెం కొత్తగా ఉంది అంటాం కదా. దీన్నే కొంచెం పాలిష్ గా రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్తే, నెంబర్ 1 సబ్వర్షన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. అంటే ఆడియన్స్ ఊహించుకున్నట్టు కాకుండా క్యారెక్టర్స్ డిఫరెంట్ గా బిహేవ్ చేయడం. ఇంటూ ద వుడ్స్ అనే పుస్తకంలో కథల్లో ఉండే క్యారెక్టరైజేషన్ ని వర్ణిస్తూ రైటర్ ఒక మాట చెప్పారు. అదేంటంటే, మీటింగ్ విత్ అ సబ్వర్షన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, ఎ బ్లో టు దైర్ ఎస్టాబ్లిష్డ్ ప్లాన్స్, ఎ క్యారెక్టర్ మస్ట్ చూస్ ఎ న్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇన్ డూయింగ్ సో దే రివీల్ ఎ లిటిల్ బిట్ మోర్ ఆఫ్ హూ దే ఆర్. ఇందులో చివరి సెంటెన్స్ ని మళ్ళీ ఒకసారి చదవండి. దే రివీల్ ఎ లిటిల్ బిట్ మోర్ ఆఫ్ హూ దే ఆర్. అంటే ఏం లేదు, కష్టాలు వచ్చినప్పుడు, అనుకోని ఛాలెంజెస్ ఎదురైనప్పుడు హీరో అయినా హీరోయిన్ అయినా సరే తమ రియల్ క్యారెక్టర్ ని బయట పెడతారు. ఈ సీన్ ఇంత ఎమోషనల్ గా ఉండడానికి రీజన్, పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి ఈ రెండు పాత్రలు వాళ్ళ ప్రేమని, ప్యాషన్ ని మొదటిసారి ఫిల్టర్స్ లేకుండా బయట పెడతారు. ఇకపోతే సబ్వర్షన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ గురించి మాట్లాడుకుంటే, శ్రీవల్లి స్కూటర్ మీద బయలుదేరేటప్పుడు ఆడియన్స్ కి ఆల్రెడీ తెలుసు హెల్ప్ కోసం పుష్పని కలుస్తుంది అని. కానీ కలిసిన తర్వాత సాయం కోసం కాకుండా తన ప్రేమని పచ్చిగా దాపరికం లేకుండా చెప్పడానికి పుష్ప దగ్గరికి వస్తుంది. అంటే జాలరెడ్డి దగ్గరికి వెళ్లే ముందు ప్రేమించిన పుష్ప దగ్గర ఒక్కసారైనా వైఫ్ లా ఉండాలి అనుకుంటుంది. పాలిటిక్స్ ని, పర్సనల్ ఐడియాలజీస్ ని పక్కన పెట్టి చూస్తే ఇది ప్యూర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అండ్ ఇదే స్క్రీన్ రైటింగ్ లో సబ్వర్షన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కూడా. ఎందుకంటే శ్రీవల్లి నుండి ఈ రియాక్షన్ ని పుష్పతో పాటు ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అందుకే శ్రీవల్లి తన వల్నరబిలిటీ బయటపెట్టినప్పుడు సర్ప్రైజింగ్ గా, అట్ ద సేమ్ టైం ఎమోషనల్ గా అనిపిస్తుంది. మీరు గమనిస్తే పుష్ప శ్రీవల్లి వెనకాల పడి డబ్బులిచ్చి ముద్దు పెట్టమన్నప్పుడు బ్రిడ్జ్ మీద ఒక సీన్ ఉంటుంది. అలాగే శ్రీవల్లి స్కూటర్ మీద జాలరెడ్డి దగ్గరికి వెళ్లే ముందు సేమ్ ఇదే బ్రిడ్జ్ ని క్రాస్ చేసి వస్తుంది. మసాలా మూవీస్ లో సో కాల్డ్ హీరోయిన్ లవ్ ట్రాక్ అని చెప్పి ఒక టెంప్లెట్ ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ సుకుమార్ గారు శ్రీవల్లి పాత్రని టెంప్లెట్ లాగా ఎక్కడా ట్రీట్ చేయలేదు. ఈ సీన్ లో శ్రీవల్లి చెప్పే ప్రతి మాట కమర్షియల్ హీరోయిన్ మౌల్డ్ ని మార్చే విధంగా ఉంటుంది. యాక్చువల్ గా పుష్పరాజ్ ప్రవాహంలో శ్రీవల్లి పేరు పాపులర్ అవ్వలేదు, కానీ సుకుమార్ గారు ఈ క్యారెక్టర్ ని చాలా కేర్ఫుల్ గా, అద్భుతంగా రాశారు. అందులో మాత్రం అసలు డౌటే లేదు. ఇలా రైటింగ్ పరంగా చూస్తే ఇంతకు ముందు జరిగిన సీన్స్ ని కనెక్ట్ చేసుకుంటూ డైలాగ్స్ ద్వారా క్యారెక్టరైజేషన్ ని రివీల్ చేయడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు గమనిస్తే దీనికి సిమిలర్ సెన్సిబిలిటీ సుకుమార్ గారు రాసిన కుమారి 21F సినిమాలో కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2, క్యారెక్టరైజేషన్ త్రూ యాక్షన్ అండ్ చాయిస్. ఈ సీన్ లో ఒకసారి సుకుమార్ గారి బ్రిలియన్స్ ఏంటో చూడండి. పుష్ప ఇంటికొచ్చిన తర్వాత శ్రీవల్లి దండం మీద ఉండే బట్టలు సర్దుతూ ఉంటుంది. పుష్ప విసిరేసిన టవల్ ని, షర్ట్ ని శ్రీవల్లి తన చేతిలోకి తీసుకుంటుంది. ఒకసారి ఆలోచిస్తే టిపికల్ మిడిల్ క్లాస్ హోమ్ లో ఇంటి ఇల్లాలు మాత్రమే ఇంటిని, బట్టల్ని సర్దుతూ ఉంటుంది. సో సుకుమార్ గారు ఈ స్టేజింగ్ ద్వారా సబ్ కాన్షియస్ గా ఆడియన్స్ కి చెప్తున్నారు శ్రీవల్లి పుష్ప ఇంటి ఇల్లాలు కాబోతుంది అని. అందుకే మీరు గమనిస్తే జాలరెడ్డిని కొట్టడానికి వెళ్ళినప్పుడు కూడా పుష్ప సేమ్ ఇదే షర్ట్ వేసుకుంటాడు. దీన్నే రివీలింగ్ క్యారెక్టరైజేషన్ త్రూ యాక్షన్ అండ్ చాయిస్ అనుకోవాలి. అలాగే ఇదే సీన్ లో శ్రీవల్లి పుష్ప షర్ట్ స్మెల్ చేసి ఆరేస్తుంది. డైలాగ్స్ ద్వారా కాకుండా యాక్షన్ ద్వారా క్యారెక్టరైజేషన్ ని రివీల్ చేయడం అంటే ఇదే. జనరల్ గా వేసుకునే బట్టలు ఆ మనిషికి ఉండే వాసనని క్యాప్చర్ చేస్తాయి. సో పుష్ప వేసుకునే షర్ట్ ని స్మెల్ చేయడం అనేది శ్రీవల్లికి సంబంధించినంత వరకు మోస్ట్ ఇంటిమేట్ మూమెంట్. దీన్ని చూపించారంటే ఆడియన్స్ కి చెప్తున్నారు శ్రీవల్లి పుష్ప వైఫ్ అవ్వాలనుకుంటుంది అని. యాక్చువల్ గా ఇదంతా డైలాగ్స్ లో కూడా శ్రీవల్లి చెప్తుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న నువాన్సెస్సే క్యారెక్టరైజేషన్ ని ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి. అలాగే మీరు గమనిస్తే
పుష్ప సినిమాకి సంబంధించి ఫస్ట్ టైం శ్రీవల్లి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఈ పర్టికులర్ పోస్టర్ని గమనిస్తే ఇది జాల్ రెడ్డి దగ్గరికి వెళ్లే ముందు శ్రీవల్లి అద్దం ముందు కూర్చుని రెడీ అయ్యే షాట్. శ్రీవల్లి క్యారెక్టర్కి సంబంధించినంత వరకు ఇది హార్ట్ లాంటి సీన్ కాబట్టి ఈ షాట్తోనే పాత్రని పరిచయం చేశారు సుకుమార్ గారు. ఇకపోతే ఈ సీక్వెన్స్ లో పుష్ప క్యారెక్టర్ గ్రాఫ్ ని ఒకసారి గమనించండి. శ్రీవల్లి వచ్చి నేను లవ్ చేస్తున్నాను, మా నాన్నని కాపాడు అనగానే పుష్ప వెంటనే వెళ్లి జాల్రెడ్డిని కొట్టచ్చు. చాలా మసాలా మూవీస్ లో జరిగేది కూడా అదే. కానీ పుష్ప శ్రీవల్లితో డైరెక్ట్ గా అంటాడు, నువ్వు చెప్పిన దానికి కరిగిపోయి మీ నాయన కోసం జాల్రెడ్డితో గొడవ పెట్టుకోవాలా ఏంటి, కాని పని అంటాడు. బేసిక్ గా పుష్ప ఊర్లో పెరిగిన నాటు మనిషి. సో ఆడదాని మనసు అర్థం చేసుకోవడంలో కొంచెం వీక్. అందుకే సీన్ చివర్లో శ్రీవల్లి పడుకోమని అడిగినప్పుడు పుష్పకి శ్రీవల్లి సిన్సియారిటీ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఇదే క్యారెక్టరైజేషన్ త్రూ యాక్షన్ అండ్ చాయిస్. అంటే కథలో ఒక మొండోడ్లాగే ట్రీట్ చేస్తారు సుకుమార్ గారు. ఇది హీరోలో గ్రే షేడ్స్ ఉండడం కాదు, హ్యూమన్ షేడ్స్ ఉండడం. ఈ పర్టికులర్ సీన్ లో బన్నీ అండ్ రష్మిక ఇద్దరి పర్ఫార్మెన్స్ కూడా చాలా సిన్సియర్ గా ఉంటుంది. శ్రీవల్లి ఏడుస్తూ నాతో పడుకోసామి అన్నప్పుడు పుష్ప గొంతు గమనించండి. అర్థం చేసుకోలేకపోయాను అనే బాధ, అలాగే నీకేం కాదు అనే ప్రేమ, ఈ రెండు ఒకేసారి వాయిస్ లో వినిపిస్తాయి. రైటింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ అల్లు అర్జున్ అండ్ రష్మిక వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ లేకపోతే ఈ సీన్ అసలు పండేదే కాదు. సో సినిమా చూసేటప్పుడు నాకైతే పర్ఫార్మెన్స్ ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలనిపించింది. ఇకపోతే ఈ సీన్ లో ఫైట్ అయిపోయిన తర్వాత జాల్రెడ్డి చివర్లో శపథం చేస్తాడు. ఈ విషయం మా అన్నయ్యకి చెప్పను, ఏమున్నా సరే ఇద్దరమే చూసుకుందాం అని. అంటే ఆడియన్స్ కి ఈ సీన్ తర్వాత ఏం జరుగుతుందా అనే యాంటిసిపేషన్ ఉండాలి. కాబట్టి చివర్లో జాల్రెడ్డి ఎలా పగ తీర్చుకుంటాడు, పుష్ప దాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనే యాంటిసిపేషన్ ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 3, ఇట్ ఈస్ ద ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. ఏదైనా సినిమా చూసేటప్పుడు మీరు గమనిస్తే కథలో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ మాత్రం హీరో లైఫ్ ని పూర్తిగా మారుస్తుంది. ఒక సినిమా స్క్రీన్ ప్లేని జనరల్ గా 3 యాక్ట్ స్ట్రక్చర్ లో డివైడ్ చేసేటప్పుడు కథ మొత్తాన్ని మలుపు తిప్పే ఇలాంటి సీన్నే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అని పిలుస్తారు. నా వరకు అయితే పుష్ప స్క్రీన్ ప్లేలో జాల్రెడ్డిని చెత్తకొట్టడం ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. ఎందుకంటే దీనివల్లే సినిమా కథలో అలాగే పుష్పరాజ్ లైఫ్ లో కూడా మార్పు వస్తుంది. నిజానికి కథలోని ప్రతి సీన్ కూడా హీరో జర్నీలో ముఖ్యమైందే. కానీ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అనేది హీరో లైఫ్ ని మలుపు తిప్పే మేజర్ ఈవెంట్. జాగ్రత్తగా గమనించండి, జాల్రెడ్డిని కొట్టడం వల్లే కొండారెడ్డి దృష్టిలో పడతాడు. కొండారెడ్డి పుష్పాన్ని చంపాలని చూస్తాడు. పుష్ప అనుకోకుండా కొండారెడ్డిని కాపాడతాడు. అలాగే మంగళం శ్రీను వద్దు అన్నా సరే తన బామ్మర్దిని చంపుతాడు. పుష్ప ఒక డాన్ గా మారడానికి ఇక్కడే బీజం పడుతుంది. ఇలా ఒక చైన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరగడానికి మూల కారణం పుష్ప జాల్రెడ్డిని కొట్టడం. సో స్క్రీన్ ప్లే అరెస్టింగ్ గా ఉండాలంటే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి. అందుకే ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండేలాగా ఈ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ని డిజైన్ చేశారు సుకుమార్ సార్. నెక్స్ట్ నెంబర్ 4, క్యారెక్టర్ ఆర్క్. ఈ సీన్ లోనే పుష్ప పూర్తిగా మారిపోతాడు అని చెప్పను, కానీ సీన్ ముందు పుష్పకి, ఫైట్ జరిగిన తర్వాత పుష్పకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇంతకు ముందు పుష్ప శ్రీవల్లిని ముద్దు పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతాడు. డబ్బులతో అమ్మాయి ప్రేమని కొందాం అనుకుంటాడు. కానీ ఇప్పుడు శ్రీవల్లి తనంతట తానే పుష్ప దగ్గరికి వస్తుంది. అంటే శ్రీవల్లి చూపించే ప్రేమ పుష్ప డబ్బుని మర్చిపోయేలా చేస్తుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని కంప్లీట్ చేసేలాగా సీన్ చివర్లో శ్రీవల్లి ప్రేమతో ముద్దు పెట్టుకుంటుంది. సుకుమార్ సినిమాల్లో లవ్ సీన్స్ బాగుంటాయి అనడానికి రీజన్ ఆయన ఎప్పుడూ కూడా క్యారెక్టర్స్ ని క్యారికేచర్స్ లా, స్టీరియో టైప్స్ లా ట్రీట్ చేయలేదు. ఆయన క్రియేట్ చేసే క్యారెక్టర్స్ కూడా మామూలు మనుషులే. వాళ్ళకు కూడా భయాలు, ఈగోలు, అన్ని ఎమోషన్లు ఉంటాయి. ఈ సీన్ పర్టికులర్ గా క్యారెక్టర్ ఆర్క్ ని కంప్లీట్ చేయకపోయినా సరే పుష్ప అండ్ శ్రీవల్లి వీళ్ళిద్దరి క్యారెక్టర్ గ్రోత్ ని చూపిస్తుంది. ఇక చివరిగా నెంబర్ 5, మైనర్ క్యారెక్టర్ ఆర్క్. ఈ సీక్వెన్స్ మొత్తంలో ఎక్కువ మంది మిస్ అయ్యేది ఏంటంటే శ్రీవల్లి వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఆర్క్. మీరు గమనించుంటే పెళ్లి చూపుల సీక్వెన్స్ లో నా కూతుర్ని అట్టాంటి ఇంటికి పంపేదే లేదు అంటుంది శ్రీవల్లి మదర్. కానీ భర్త ప్రాణం కోసం కూతుర్ని రెడీ చేసి జాల్రెడ్డి దగ్గరికి పంపిస్తుంది. మానం మర్యాద అని మాటలు చెప్తుంది, కానీ మానం కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి శ్రీవల్లి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడదు. సుకుమార్ గారి రైటింగ్ లో బ్రిలియన్స్ ఏంటంటే డైలాగ్స్ ద్వారా కాకుండా యాక్షన్ ద్వారా కథని, క్యారెక్టర్ ఆర్క్ ని కన్వే చేస్తారు. మీరు గమనించుంటే ఫైట్ జరిగిన తర్వాత పుష్ప వచ్చి శ్రీవల్లిని దింపేసి వెళ్ళిపోబోతుంటే శ్రీవల్లి మదర్ పుష్పని అన్నం తినడానికి లోపలికి రమ్మంటుంది. దానికి పుష్ప ఇంటికి వెళ్ళాలి రాను అంటే బాక్స్ లో కూరని వేసిస్తుంది. మనందరికీ తెలుసు, బంధువులు, మనవాళ్ళు అనుకున్న వాళ్ళకి తప్ప ఎవ్వరికి ఇంట్లో వండుకున్న కూరని బాక్స్ లో పెట్టి ఇవ్వరు. సో పుష్పని తన ఫ్యామిలీలో భాగంగా చూసిందని, అలాగే తన తప్పు తెలుసుకుందని ఈ సీన్ తో కన్వే చేశారు సుకుమార్ గారు. ఇది స్క్రీన్ ప్లేలో సపోర్టింగ్ క్యారెక్టర్ కుండే మైనర్ క్యారెక్టర్ ఆర్క్.
పుష్ప సినిమా ఎందుకు హిట్ అయింది అంటే ఆ సక్సెస్ వెనకుండే బిజినెస్ ఫార్ములా ఏంటో నాకు తెలియదు, కానీ పుష్ప ఎందుకు ప్రేక్షకుడి మనసుని తాకింది అంటే మాత్రం ఖచ్చితంగా మొదటి కారణం రైటింగే. సో సుకుమార్ గారు ఇలాంటి ఎమోషనల్ అండ్ సర్ప్రైజింగ్ సీన్స్తో పుష్ప 2లో కూడా మనకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు అని ఆశిద్దాం. ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.